అదే ఫ్రెండ్స్, ఇన్స్టాగ్రామ్ నుంచి కానీ, ఫేస్బుక్ కానీ, షేర్ కానీ, ఇట్లా వేరే వేరే సోషల్ మీడియా యాప్స్ ఉంటాయి కదా, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకున్న ఏ వీడియో అయినా సరే, ఒక వీడియోనే కదా, 2 వీడియోలే కదా, ఏమవుతాయి, మిగతా అన్నీ మన సొంత వీడియోలు ఉన్నాయి కదా అని చెప్పేసి పొరపాటును కూడా మీరు అప్లోడ్ చేయొద్దండి. అట్లా చేయడం వల్ల కూడా మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నా, 100 వీడియోలు మీ ఉన్నాయి, 101 వీడియో ఎక్కడి నుంచో డౌన్లోడ్ చేసుకున్న వీడియో ఉంది అనుకోండి. ఆ ఒక్క వీడియో చాలు మీ ఛానల్ని దెబ్బతీయడానికి. మానిటైజేషన్ వరకు వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే, ఈ ఒక్క వీడియోని రిజెక్ట్ చేస్తారనమాట. మొత్తం ఛానల్కి ఎఫెక్ట్ వస్తుంది. అంటే అది రీయూజ్డ్ కంటెంట్ కింద పడుతుంది. అంటే రీయూజ్డ్ కంటెంటే కదా, మరి ఎక్కడో వైరల్ అయిన వీడియో తెచ్చి నీ ఛానల్లో అప్లోడ్ చేసుకున్నావు, ఇంకా అది వేరే ఫస్ట్ ఎవరైతే అప్లోడ్ చేసి ఉంటారో వాళ్ళకి సొంతం అయిపోతుంది ఆ వీడియో. అంతేగాని నీ ఛానల్లో పెట్టుకున్నంత మాత్రాన అది ఈ వీడియో అయితే కాదు కదా. సో నేను చెప్పొచ్చేది ఏంటంటే, రీయూజ్డ్ కంటెంట్ అనేది ఎలా పడుతుంది